పక్కకు నెట్టేయకుండా ఇది కంటబడిన గంటలో గనక నువ్వు ఈ సందేశాన్ని వినగలిగావు అనుకుంటే గనక నీకు చక్కగా అనుగ్రహం అనేది కలుగుతుంది. విన్న అరగంటలో కుబేర యోగం పడుతుంది. ఈరోజు చక్కగా నువ్వు ఏ పనులు చేయాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి అంటే అప్పుడు నీకు సాయి అనుగ్రహం ఖచ్చితంగా నీకు తప్పదు. అయితే నువ్వు ఆగ్రహానికైతే మాత్రం బిడ్డ తప్పకుండా ఈరోజు కొన్ని నువ్వు ఉప్పుతో ఇలా చేసుకున్నావంటే కష్టమో నష్టమో లాభమో నష్టమో ఉప్పుతో ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలమ్మా. సాక్షాత్తు నువ్వు చక్కగా కుబేర యోగం నీకు కలుగుతుంది. ఎందుకు అంటే ఇంతకాలం కూడా నువ్వు ఏవైతే కన్నీళ్ళు, బాధలు, అగచాట్లు, అవమానాలు, అవహేళనలు అన్నీ ఎదుర్కొన్నావు అవన్నిటికీ కూడా తొలగించేసుకోవడానికి అద్భుతమైనదిగా ఈరోజు ఎలా అంటే రోజున నువ్వు కనుక చక్కగా నువ్వు ఈ విధంగా నడుచుకున్నావు విన్నావు ఆచరణలో పెట్టావు అంటే కనుక నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. బిడ్డ ముందు జీవితం ఎలా ఉంటే తరువాత నీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. కుబేర యోగం పట్టబోతుంది, రాజయోగం పట్టబోతుంది. ఇదంతా కూడా నిజంగా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు.